ఇప్పుడు తప్పించుకున్నావు గానీ ప్రతిసారి తప్పించుకోలేవు. నిన్ను వదలను. బావని చంపడానికి అలేఖ్య సుపారీ ఇచ్చి కాంట్రాక్ట్ ఫిక్స్ చేసుకుంది. ప్రేమ అన్నది దేవుడి ప్రతిరూపం, అదొక వరం. మామయ్య, తెలివి తక్కువ వాణ్ణి డైవర్ట్ చేయాలంటే ఆశ చూపించాలి, తెలివైన వాణ్ణి డైవర్ట్ చేయాలంటే అవకాశం కల్పించాలి. నా మీద ఒట్టే. వెయ్యి మీనాక్షి, ఒట్టే. తెలుసుకుంటాను. ఎన్ని తెలుసుకున్న దాన్ని ఆ ఒక్క విషయం తెలుసుకోలేనా? ఖచ్చితంగా తెలుసుకుంటాను. తెలుసుకుని అప్పుడు చెప్తా వాళ్ళ పని. అయ్యా, నీళ్లు కొట్టాలి, కొంచెం కారు తీస్తారా? నీళ్లు కొట్టాలని చెప్తే తాళాలు నా మొహాన కొట్టిపోతాడేం. వీడి మొహానికి పిల్ల కొట్టి. అక్కర్లేదు, రావాల్సిన అవసరం లేదు. వద్దు మామయ్య, మీ వాళ్ళైనా సరే పెళ్లికి రావాల్సిన అవసరం లేదు అని నేను ఎందుకంటున్నానో తెలుసా? ఒకళ్ళని మీరు పిలుస్తారు, వాళ్ళు నాకు ఆత్మీయులమ్మా అంటారు. వాళ్ళు ఇంకొక ఆత్మీయులకు మాత్రమే చెప్తారు, వాళ్ళు ఇంకొకరికి. ఇలా ఈ ఆత్మీయుల చైన్ ఎక్కడన్నా ఆ ఐశ్వర్య సంతోషులకి కనెక్ట్ అయితే అందుకే ఎవరిని పిలవద్దు అంటున్నాను. అది కాదమ్మా, ఒక్కగానొక్క బిడ్డ, తల్లి లేని పిల్ల. అందుకే కనీసం దగ్గర వాళ్ళనన్నా పిలుద్దాం అనుకున్నాను. కానీ నువ్వు చెప్పింది కరెక్టే. హాయ్ మోయ గారు. హాయ్. హాయ్ అక్క. హాయ్ శ్రవణ్. మాటి మాటికి ఇక్కడ రావడం వల్ల లోకు అయిపోయినట్టున్నాను. కనీసం కూర్చోమని కూడా చెప్పట్లేదు అల్లుణ్ణి. మనకి ఈ పెళ్లి జరగడం ముఖ్యం మామయ్య. అందులో ఆ సాత్విక్ గడు గోతికడ నక్కల కాచు కూర్చున్నాడు. సంతోష్ పత్తా లేకపోయినా ఐశ్వర్య పంతం కొద్దీ ఈ పెళ్లి చెడగొట్టాలని ప్రయత్నిస్తుంది. శ్రవణ్, నేను చెప్పేది కరెక్టే కదా? ఎస్ అక్క, యువర్ రైట్. అసలు నాకు అర్థం కాని విషయం ఒకటి. మీనాక్షి నీకు సొంత మరదలు, దాని పెళ్లి నీకు ప్రెస్టేజ్ ఇష్యూ. ఆ సాత్విక్ వాళ్ళకి ఏమవుతాడని అంతలా వాడి కోసం తాపత్రయపడుతున్నారు. ఏం శ్రవణ్? అదే కదా. అందుకే మామయ్య, మనం అనుకున్నట్టుగా సీక్రెట్ గా పెళ్లి చేసేద్దాం. ఆ సాత్విక్ గడితో ఏ గొడవ లేకుండా పోతుంది. రిసెప్షన్ కావాలంటే గ్రాండ్ గా చేద్దాం. ఏం శ్రవణ్? ఎస్ ఎస్. సరే, మనం 24 అనుకున్నాం కదా, అది 14న ఫిక్స్ చేయమని పురోహితుడికి చెప్పాను. ఇక్కడ కాకుండా యాదగిరిగుట్టలో అరేంజ్మెంట్స్ చేయమని చెప్పాను. అవును మామయ్య, అస్సలు టైం లేదు కాబట్టి యాదగిరి గుట్టే కరెక్ట్. అక్కడైతే దగ్గరగా ఉంటుంది, 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. ఆ ఐశ్వర్య వాళ్ళకి అనుమానం వచ్చేలోపే పెళ్లి జరిపించేయచ్చు. ఇది నీకు ఓకే కదా శ్రవణ్? ఎక్కడికి? మీరు మీ ప్లానింగ్ లో బిజీగా ఉన్నారు కదా మావయ్య, అందుకే కాసేపు మీనాక్షితో మాట్లాడదామని. అయ్యో, మీనాక్షి లేదు శ్రవణ్. లేదా? ఎక్కడికి వెళ్ళింది? రామాలయానికి వెళ్ళింది. మిగతా వాళ్ళంతా ఉన్నారు, కాసేపు వాళ్ళతో టైం పాస్ చేయి, ఈలోపు వచ్చేస్తుంది. అందరూ ఉన్నారా? మరి మీనాక్షితో గుడికి ఎవరు వెళ్ళారు? ఎవరు వెళ్ళలేదు, మీనాక్షి ఒక్కతే వెళ్ళింది. మీనాక్షి, దొరికావే, నేను వస్తున్నా. ఓం శ్రీరామాయ నమః. ఓం రామచంద్రాయ నమః. ఓం రామాయ నమః. రాజీవలోచనాయ నమః. ఓం మంగళే నమః. ఓం శ్రీ ప్రియాయ నమః.
वरदाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो స్వామి, నా మనసులో ఉన్న కోరిక నీకు తెలుసు. సాత్విక్ మీద నాకున్న ప్రేమ గురించి నీకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు ఈ శ్రావంతో ఎందుకు పెళ్లి సంబంధం కుదిరేలా చేశావు? మనసులో మాట చెప్పే ధైర్యం లేకుండా నన్నెందుకు పుట్టించావు? నాలో ఈ ప్రేమ ఎందుకు పుట్టించావు? శ్రావంతో పెళ్ళన్నదే నీ నిర్ణయం అయితే ఇక సాత్విక్ అన్నవాడు నా కంట పడకుండా చెయ్యి స్వామి. ఒకవేళ కనపడ్డా నా మనసు అదుపు తప్పకుండా ఉండేలా చెయ్యి. సాత్విక్ కలలో కూడా కనిపించకుండా చెయ్యి స్వామి. ఓం ఆపదామపహక్తారం దాతారం సర్వదంపరాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీకృష్ణ సీతారామచంద్ర దేవత ఆనందకర్పూర దివ్యమంగళ దివ్య నీరా. అమ్మ హారతి తీసుకోండి. స్వామి, మళ్ళీ ఇదేంటి? కల్లో కూడా కనిపించకుండా చెయ్యి అంటే ఎదురుగా నిలబెట్టావా? స్వామి, అసలు ఇది కళ నిజమా? కల కాదు, నిజమే. మీనాక్షి, ఏంటి? ఏమైంది? వద్దు వద్దు, వెళ్ళిపో. నాకు మళ్ళీ కనిపించొద్దు. మీనాక్షి, ఏంటి అసలు? ఏమైంది నీకు? ఎందుకలా మాట్లాడుతున్నావు? వద్దు, దగ్గరికి రావద్దు, దగ్గరికి రావద్దు. మీనాక్షి, కంట్రోల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. సారీ అండి, ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం. మీరు మీ పని చూసుకోండి ప్లీజ్. మీనాక్షి, మీనాక్షి ఆగు. నీకేమైనా పిచ్చెక్కిందా? ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు? చూడు, అందరూ ఎలా చూస్తున్నారు. ఏమైంది అసలు నీకు? మనం ఇంకా కలుసుకోలేం సాత్విక్. కలుసుకోకూడదు, కలుసుకోకూడదు. ఎందుకని? కలుసుకునే అవకాశం, కలిసి జీవించే అదృష్టం ఇక మనకు లేవు సాత్విక్. అదే ఎందుకని అంటున్నా. అలికి వదిన మాట తీసుకుంది. నిన్ను కలుసుకోనని, నీతో జీవితం పంచుకోనని ప్రమాణం చేయించుకుంది. నాన్న నిన్నేమి చేయకుండా సర్ది చెప్పినందుకు బదులుగా నిన్ను మర్చిపోవాలని, శ్రావంతో పెళ్లికి తల వంచాలని ప్రమాణం చేయించుకుంది. అదేం కొత్త విషయం కాదుగా, దానికంత బిల్డప్ దేనికి? నీకు తెలియదు సాత్విక్, ప్రేమ విషయంలో నాన్న పరమ రాక్షసుడు. శ్రావంతో పెళ్లి దగ్గరయ్యే కొద్దీ, మన ప్రేమ విషయం తెలుస్తున్న కొద్దీ నాన్నలో ఉన్న రాక్షసుడు పూర్తిగా బయటపడుతున్నాడు. పరువు కోసమైనా ఆయన మన పెళ్లి జరగనివ్వడు సాత్విక్. మనం వేరుగా పెళ్లి చేసుకున్నా నిన్ను బతకనివ్వడు, ఆయన బతకడు. నేను ప్రేమను చంపుకోగలను కానీ ప్రేమించి నిన్ను చంపుకోలేను సాత్విక్. అలాగని ఆయన్ని చంపుకోలేను. నేను ప్రేమిస్తే నన్ను బతకనివ్వడన్నది ఎంత నిజమో, నన్ను ప్రేమించకుండా ఆయన బతకలేడన్నది కూడా అంతే నిజం. అందుకే చెప్తున్నా, నన్ను మర్చిపో, నా లైఫ్ లో నుంచి వెళ్ళిపో. నా గురించి ఆలోచించుకు సాత్విక్.
వాడినే చేసుకో బా. చేసుకొని చచ్చిపో. నీకే నా ఫీలింగ్స్ నాకుండవా? నాకు లేరా అక్క బావా? నాకు లేవా బాధ్యతలు? అక్క నా వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. నిజం చెప్పాలంటే నేను కూడా నన్ను మర్చిపో అని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఎస్, నా గురించి ఆవేశపడి బావ పోలీస్ కేసులో ఇరుక్కున్నాడు. నా గురించి ఆలోచిస్తూ అక్క ప్రెగ్నెంట్ అనేది కూడా మర్చిపోయి లేనిపోని గొడవలు తెచ్చుకుంటుంది. నా ప్రేమ కోసం వాళ్ళని దూరం చేసుకోవాలా? వాళ్ళకు అన్యాయం చేయాలా? వద్దు వద్దు, నన్ను మర్చిపో. అది చెప్తామని బయలుదేరాను. గుళ్ళోకి వస్తే కనిపించావు. నేను చెప్దాం అనుకునే లోపల నువ్వే చెప్పావు. అంత తేడా. ఇప్పుడు నేను చెప్తున్నా, మన ప్రేమ సక్సెస్ కాదు మీనాక్షి. మనం పెళ్లి చేసుకోలేం. చేసుకొని నువ్వు నీ వాళ్ళని, నేను నా వాళ్ళని బాధ పెట్టలేవు. ప్రేమకి ఇద్దరు చాలు, కానీ పెళ్లికి 2 కుటుంబాలు కావాలి. 7, 7, 14 తరాలు, జీవితాలు, జాతకాలు కలవాలి. మనం ప్రేమించుకోగలిగాం గాని పెళ్లి చేసుకోలేం కదూ? పెళ్లి చేసుకోలేం కదూ? చెప్పు మీనాక్షి. మనం పెళ్లి చేసుకోలేం కదా? Satvik. I want you, Satvik. I
లవ్ యూ సాత్విక్. ఐ వాంట్ యూ. అమ్మని ఈ మీనాక్షి మామూలు మ్యాటర్ కాదు. పెళ్లి ఫిక్స్ అయ్యాక కూడా ఇంతలా బరిదెగించిన మనిషి రేపు పెళ్లికి మాత్రం ఫిక్స్ అయి ఉంటుందన్న నమ్మకం ఏంటి? లేదు, ఉండదు, ఖచ్చితంగా ఉండదు. అసలు పెళ్లి నాటికే ఉండదు. కానీ ఉండేలా చెయ్యాలి. దీన్ని నేనే పెళ్ళాడాలి. దీనికి దీని అబ్బకి నేను తప్ప ఇంకా గతి లేదనిపించాలి. కొట్టడుతావేంట్రా? నేనేమైనా గీదనా నీ బాగుమడిదినా? భలేవాడు అయ్యా. ఏం చెయ్యాలి? ఇప్పుడేం చెయ్యాలి? ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. నాయకర్ కూతురు మీనాక్షితో నీకు పెళ్లి కావాలి. దట్స్ ఆల్. రేయ్, ఒక్క విషయం గుర్తుంచుకో. మనకు డబ్బున్న సంబంధాలు 1,00,000 రావచ్చు, కానీ మనకి నాయకర్ లాంటి సంబంధం రాదు. మామూలుగా నువ్వు నాయకర్ కూతురికి మొగుడువి కాలేవు. అంత పర్టికులర్ ఏంటి నానా? కారణాలు అడక్కు, చెప్పింది చెయ్యి. దట్స్ ఆల్. నాకేం అభ్యంతరం లేదు. నాకు ఆ పిల్లంటే ఇష్టమే, కానీ తనకే నేనంటే ఇష్టం లేదు. నాకన్నా సాత్విక్ని ఎక్కువ ఇష్టపడుతుంది. కాదు, లవ్ చేస్తుంది. చెయ్యిని, నీకేంటి? అదేంటి? చేసుకునేది నేనేగా. నిన్ను పెళ్లి చేసుకోమంటున్నా, జీవితాంతం కలిసి ఉండమంటున్నానా? తన ఆడది, నువ్వు మగాడేది. మీనాక్షిని పెళ్ళాడు, ఒక బిడ్డ నువ్వు. నీ ఇంట్లో ఉండనివ్వు, ఆస్తిని సొంతం చేసుకో. లోకంలో ఉన్న అనుభవాలన్నీ నీ సొంతం చేసుకో. డబ్బుంటే బయటెక్కడన్నా ఫుడ్ దొరుకుతుంది. అదే లేకపోతే ఇంట్లో కూడా పస్తే మిగులుతుంది. గుర్తుంచుకో. మనీ కెన్ డూ ఎనీథింగ్. డూ ఎనీథింగ్ ఫర్ మనీ. దట్స్ ఆల్. ఓకే డాడీ, నీకు డబ్బు కావాలి అంతే. నాకు థ్రిల్ కావాలి. మీనాక్షి చేత, దాని బాబు చేత కాళ్ళు పట్టించుకున్నానన్న సాటిస్ఫాక్షన్ కావాలి. ముఖ్యంగా నా కాబోయే భార్యని దర్జాగా వాటేసుకున్న ఆ సాత్విక్ గాడి పైన రివెంజ్ కావాలి. మొత్తానికి అందరూ షేక్ అయిపోయే రేంజ్లో షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒరే శ్రావణ్, ఇలాంటి గేమ్స్ ఎన్నాళ్ళు లేదరా నువ్వు? ఎన్నాళ్ళే చెప్పు. నువ్వు తలుచుకోవాలే గాని ఆ సాత్విక్ గడు ఇంతరా నీ ముందు. వెయ్యరా ఎత్తు. వెయ్యి 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 వెయ్యి.
ఏంటి శ్రావణ్, బోన్లో పులిలా అంత అనీజీగా తిరుగుతున్నావేంటి? మీనాక్షితో ఇంకా నిశ్చితార్థం కాలేదు. చాలా వారిని అంతే కదా, అవుతుందిలే, దానికి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? నీకు అలాగే ఉంటుంది. మ్యాటర్ మాది. పెయిన్ అనేది మాకే తెలుస్తుంది, నీకు కాదుగా. అసలు ఏంటి శ్రావణ్ నీ బాధ? సాత్విక్, అర్థం చేసుకో. సిగరెట్ వెలిగించిచ్చి క్యాన్సర్ లెస్ అని చెప్తే ఎలా ఉంటుంది? మందు ముందు పెట్టి నోటికి ప్లాస్టర్ వేస్తే ఎలా ఉంటుంది? మీనాక్షితో సంబంధం ఫిక్స్ అయ్యాక మమ్మల్ని దూరంగా ఉంచడం కూడా అలాగే ఫీల్ అవుతున్నాను. దీనికి ఏమైనా రెమెడీ చెప్పు. దానికంత బిల్డప్ ఎందుకు? మీనాక్షిని ఎలాగోలా బయటికి రమ్మని చెప్పు. అక్కడ మీనాక్షికి నీ లవ్ని ఎక్స్ప్రెస్ చేయి. ఫినిష్. అదే ఎలా? నా వల్ల కావడం లేదే. నోటితో చెప్పలేనప్పుడు నోటీస్తో చెప్పు. అదే లెటర్లా ఇవ్వు. సిటీ బస్సుకు డబ్బులు లేవంటే సింగపూర్ ట్రిప్ గురించి మాడతావేంటి? అమెరికాలో ఉండడం వల్ల తెలుగు చాలా వరకు మర్చిపోయాను. నా తెలుగు నాకే అర్థం కాదు, ఇంకా మీనాక్షికి ఎలా అర్థం అవుతుంది? అయితే ఏం చేయమంటావు శ్రావణ్? సాత్విక్ ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఆ లెటర్ ఏదో నువ్వే రాసివు. వీటిని కాళ్ళంటావేంటి? నేను జంతువునా? టాపిక్ డైవర్ట్ చేయకు. లెటర్ రాస్తావా రాయవా? యూ ఫూల్, నీకేమైనా బుద్ధుందా? నీ లవ్వర్కి నేను లెటర్ రాయడం ఏంటి? ఎవరైనా వింటే నోటితో నవ్వరు. ఎవరు దేంతో నవ్వుతారని నాకు అనవసరం. నా ఫీలింగ్స్ నా మీనాక్షికి చేరడం అనేదే నాకు ముఖ్యం. నా ఫీలింగ్స్ నాకన్నా బాగా తెలిసిన వాడివి నువ్వు. అందుకే ఈ లెటర్ నువ్వే రాయాలి, రాసి తీరాలి. అది కాదు శ్రావణ్, నేను ఇంకేం మాట్లాడినా నా మీదొట్టు. నువ్వు రాస్తున్నావు అంతే. ఇదిగో మొదలుపెట్టు. తప్పదా? తప్పించుకోలేవు, రాయ్. మీనాక్షి మీద నాకున్న ప్రేమని రాస్తా. అది నా మనసని, నా ప్రేమని మీనాక్షికి ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. అపార్థం చేసుకోదు. రేయ్ సాత్విక్, ఫ్రెండ్ ముసుగులో మోసం చేస్తావరా? నేను ప్రేమించిన అమ్మాయినే పెళ్ళాడాలనుకుంటావా? అది నేను పెళ్ళాడుతున్నానని తెలిసాక అనుభవిస్తావురా. ఇంతకింత అనుభవిస్తావు. అనుభవించేలా చేస్తాను. పాము కోసం ముంగిస పుడుతుంది, సింహం కోసం జింక పుడుతుంది. నువ్వు నా కోసమే పుట్టావు. నిన్ను ఎలా ఉపయోగించుకోవాలో, ఉపయోగించుకొని ఎలా వదిలేయాలో నాకు తెలుసురా. నువ్వు రాసిచ్చిన ఈ ఉత్తరం నీ తలరాతని ఎలా మారుస్తుందో చూడు. సంతోష్ని ఇరికిస్తున్నారు. నాయకర్ని ఎదిరించినందుకు మూల్యం ఇది. జాగ్రత్తగా ఉండండి. సంతోష్ని ఇరికిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. అక్క, ఏమైంది అక్క? ఏమైంది? కాల్చారి. సంతోష్ బాబు గురించి ఆలోచిస్తూ మెట్లు దిగుతుంటే కాల్చారి. నీకేం కాలేదుగా? పర్వాలేదురా, కడుపులోనే కాస్త
పట్టేసినట్టుగా ఉంది. ఉండక్క, నేను ఇప్పుడే వస్తాను. హలో డాక్టర్. లైఫ్ 5000. ఇంజెక్షన్ ఒక డోస్ ఇవ్వు. ఓకే మేడం. మీరే కదా ఆవిడతో వచ్చింది? ఎస్ డాక్టర్. కూర్చోండి. ఆవిడికి మీరేమవుతారు? తమ్ముని డాక్టర్. ఐఎమ్ సాత్విక్. చూడండి మిస్టర్ సాత్విక్, ఆవిడ వయసు చిన్నదే అయినా హెల్దీగానే ఉన్నా కడుపులో బేబీ పొజిషన్ మాత్రం వీక్గా ఉంది. ఆవిడకి ఇంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఐ మీన్ పర్సనల్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ అంటే? చూడండి మిస్టర్ సాత్విక్, డాక్టర్స్ దగ్గర నిజాలు దాస్తే నష్టపోయేది మీరే. రిజల్ట్స్ మిస్ఫైర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఉన్నాయి డాక్టర్. మా బావగారి గురించి నా గురించి వరి అవుతుంది ఆవిడ. అంటే ఆయన ఏమైనా మీ అక్కగారిని హెరాస్ చేస్తున్నారా? నో 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 డాక్టర్, అది కాదు. చెయ్యని నేరానికి ఆయన పోలీస్ కేసులు ఇరుక్కొని ఇబ్బంది పడుతున్నారు. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నేను మెడిసిన్స్ రాసిస్తాను. అలాగే డాక్టర్. కానీ ఇదొక్కటే సరిపోదు. ఆవిడ రిలాక్స్డ్గా ఉండడం అవసరం. అస్సలు ఎమోషనల్ కాకూడదు. సాధ్యమైనంత వరకు ప్రాబ్లమ్స్ తగ్గించడానికి ట్రై చేయండి. ఓకే డాక్టర్. తప్పని టెన్షన్స్ ఎలాగూ తప్పవు. కనీసం ఎక్స్ట్రా టెన్షన్స్ లేకుండా చూడండి. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఏంటి సాత్విక్, డాక్టర్ గారు ఏమన్నారు? ఏమంటుంది? ఏముంది అనడానికి? మరి ఆ మొహం ఏంటి పావలాంత పెట్టావు? ఇప్పుడు 1000 రూపాయల నోట్ అంత వెడల్పుగా ఉందా? అమ్మయ్యా, నవ్వావా? ఇలా నవ్వుతూ ఉండమనే డాక్టర్ గారు చెప్పారు. వేదవా, తెలివితేటలు ఎక్కువైపోయాయి. పద. నా ఉద్దేశం, ఎవరో నాకు తెలియకుండా నన్ను డబుల్ క్రాస్ చేస్తున్నారు. ఐశ్వర్యకు ధైర్యాన్ని ఇస్తున్నారు, నా మీదకి ఉసుగొలుపుతున్నారు. తెలుసుకుంటాను. ఎన్ని తెలుసుకున్న దాన్ని ఆ ఒక్క విషయం తెలుసుకోలేనా? ఖచ్చితంగా తెలుసుకుంటాను. తెలుసుకుని అప్పుడు చెప్తా వాళ్ళ పని. వస్తోందా? రావట్లేదు. మేడం గారికి అసలు టెన్షన్ లేనట్టుంది. ఇంతవరకు పత్తాలేరు. అలేఖ్య అన్న మాటలు అసలు మేడంకి అర్థమయ్యాయో లేదో. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? నాకు ఐశ్వర్యకి మధ్యలో ఎవరో నాటకం ఆడుతున్నారు. కనుక్కుంటా, కనుక్కుని వాళ్ళంతా చూస్తానని తెలుగులోనే కదా అంది. వస్తుంది, నోరు మూసుకో. ఏంటి, మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తున్నట్టు అలా టెన్షన్ పడుతున్నారు? ఏమైందేంటి? అదేంటి మేడం, మా ఇద్దరికి మెలిపెడుతున్న వాళ్ళెవరో కనుక్కుంటానని అలేఖ్య గారు అన్నారు.
విన్నారు కదా, ఇప్పుడు దాని మీద కూపీ లాగితే మనందరి జాతకాలు బయటపడవా? అస్సలే ఆవిడ ఆవులించకుండానే పేగులు లెక్కబెట్టే రాకం. అనుమానం వస్తే అంతు చూడకుండా వదలదు. ఇంకా ఏంటి మేడం మీ కాన్ఫిడెన్స్? ఇక్కడ మాకు కూసాలు కదిలిపోతున్నాయి. అడ్డంగా దొరికిపోతామేమోనని భయంగా ఉంది మేడం. అడ్డంగా దొరికిపోతామేమోనని భయంగా ఉంది మేడం. ఇంతలా భయపడుతున్నారంటే మీకు నా మీద నమ్మకం లేనట్టే కదూ? సరే, ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఈ అరుంధతి ఏం చేసినా పక్కా ప్లాన్తో ఉంటుంది. అర్థం కాలేదా? ఇది చూడండి. చూడండి, ఇదెందుకు మేడం? ఇందులో సంతోష్ గారు అలేఖ్య గారిని బెదిరించినట్టు మాత్రమే ఉంది. అలేఖ్య గారు సేఫ్గానే ఉన్నారు కదా. అయినా అందరికీ తెలిసిన విషయమే కదా, ఇంకా ఉపయోగమేముంది? మీ బుర్ర లెవెల్ ఇంతేనా? అలేఖ్య దగ్గరికి సంతోష్ వచ్చినట్టు బెదిరించినట్టు ఆమె కంప్లైంట్ ఇవ్వాలి. లేదు అది నిజమా అని అడిగితే అవును అని సాక్ష్యం ఇవ్వాలి. అందులో ఏది చేసినా సంతోష్ బయటికి రావడం అంటూ ఉండదు. సంతోష్ అన్నవాడు బయటికి రాకపోవడానికి కారణమైన అలేఖ్యను ఐశ్వర్య క్షమించడం అన్నది ఉండదు. వాళ్ళిద్దరూ గొడవ పడినంత కాలం మనకు తిరుగే ఉండదు. ఏంటలా చూస్తున్నారు? ఆ రోజు నేను సీన్లోకి రానిది అందుకే. ఇది ఉన్నంతకాలం మనకు ఎదురే లేదు. దీన్ని ఎప్పుడు వాడాలో అప్పుడే వాడతాను. మీరు మాత్రం భయంతో నాకు తెలియకుండా చెప్పా పెట్టకుండా ఎలాంటి ఓవర్ యాక్షన్స్ చేయకండి, సరేనా? మనలాంటి వాళ్ళం తప్పు చేసి ఒక దగ్గర, తప్పనిసరే ఒక దగ్గర ఇలా ఇరుక్కుపోతామేంటో. ఇక జీవితాంతం ఈవిడండర్లో ఇలా బ్రతకాల్సిందే. అంత లేదు. అందరూ అన్నింట్లో బెస్ట్గా ఉండరు హర్ష. ఒక ఛానల్ ఒక న్యూస్ ముందిస్తే ఇంకో ఛానల్ ఇంకో న్యూస్ని హాట్గా ఇస్తుంది. ఇప్పటిదాకా అరుంధతి ఛానల్ న్యూస్ చూసావు, ఇప్పుడు ఈ నీలాంబరి ఛానల్ న్యూస్ చూడు. ఇప్పుడు బయటికెళ్తే ఖచ్చితంగా పోలీసులకు దొరికిపోతారు. కాసేపు ఇక్కడే ఉండండి. థ్యాంక్ యూ అరుంధతి, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు రెండోసారి మళ్ళీ నన్ను సేవ్ చేశావు. అంటే లెక్క పెడుతున్నారా? కాదు, గుర్తు పెట్టుకుంటున్నాను. నువ్వు నన్ను పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారన్న విషయం హెచ్చరించకపోయినా, ఈ తుపాకీ ఆ చెట్టు కింద దాచుంచకపోయినా ఈ పాటికి నా కర్మకాండ జరిగిపోయి ఉండేది. అంత మాటలెందుకు? మీరిలా మాటిమాటికి బయటికి రావడం మంచిది కాదు. ఐశ్వర్య కూడా ఫ్రీక్వెంట్గా ఫోన్ చేయకండి. మీ సెల్ ఫోన్లు అసలు వాడకండి. అన్నీ ట్రాపింగ్లో ఉంటాయి. మీకంటూ ఒక సమయం వస్తుంది, అప్పుడు మీరు అడగదలుచుకున్నవన్నీ అడగండి. అంతేకాని
ఇలా వస్తుంటే మీరిటు రాగానే అటు పోలీసులు వస్తారు. ప్రతిసారి టైం మనకు అనుకూలంగా ఉండదు కదా. ఒక్క నిమిషం. సరే, ఇక వెళ్ళండి. ఎక్కువసేపు ఇక్కడ ఉండడం కూడా ఎవరికి మంచిది కాదు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అరుంధతి. థ్యాంక్ యూ. టేక్ కేర్. అమ్మని, నువ్వు సామాన్యురాలివి కాదు. ఇదెప్పుడు పట్టావు? అరుంధతి అలేఖ్య లాంటి వాళ్ల మధ్య పనిచేస్తున్నప్పుడు మరి నా జాగ్రత్తలో నేనుండాలిగా. అమ్మో, దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటును కూడా ఏది కమిట్ అవ్వకూడదు. నీ ఊహ తప్పు హర్ష. క్రైమ్ కావాలని చేస్తారు, తప్పు పొరపాటును చేస్తారు. మనలాంటోళ్ల క్రైమ్ ఎప్పుడూ బయటపడదు. ఇలాంటి తప్పులే అప్లోడ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఇది బయట పెడతావా? చచ్చా, అలాంటి పొరపాటు ఎందుకు చేస్తాను? ఆవిడ లిమిట్స్లో ఆవిడుంటే డిలీట్ చేస్తాను. నన్ను నిరికించే ప్రయత్నం చేస్తే మాత్రం అలేఖ్యకి ఐశ్వర్యకి హోమ్ థియేటర్ పెట్టి మరీ చూపిస్తా. అసలు ఈ గొడవకు కారణం అరుంధతని వాళ్ళకు తెలిస్తే ఆ తర్వాత ఈవిడ గారిని ఆ అరుంధతి నక్షత్రంలోనే చూడాలి. చచ్చా, అలాంటి పొరపాటు ఎందుకు చేస్తాను? ఆవిడ లిమిట్స్లో ఆవిడుంటే డిలీట్ చేస్తాను. నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తే మాత్రం అలేఖ్యకి ఐశ్వర్యకి హోమ్ థియేటర్ పెట్టి మరీ చూపిస్తాను. అసలు ఈ గొడవకు కారణం అరుంధతి అని వాళ్ళకు తెలిస్తే ఆ తర్వాత ఈవిడ గారిని ఆ అరుంధతి నక్షత్రంలోనే చూడాలి. సారీ నీలాంబరి, ఇది నా సేఫ్టీ కోసం. ఏంటమ్మా లిస్ట్? పెళ్లి వివరాలు మామయ్య. పెళ్లికి మనం చేయాల్సిన పనుల వివరాలు. ఇంకా ఇందులో ఏమేమి ఉండాలో ఒకసారి చూడండి, నేను చదువుతాను. పట్టు చీరలు అయిపోయినాయి. పెట్టుడు చీరలు అంటే బంధువులకి పెట్టేవి. కొన్ని ఉన్నాయి, కొన్ని కొనాలి. నగలు అది శ్రావణ్ మీనాక్షిల్ని ఇద్దరినీ తీసుకుని నువ్వే వెళ్ళాలి. ఓకే, ఆ టైంలోనే పెళ్లి కొడుకు చైను ఉంగరాలు, పెళ్లి కూతురు ఉంగరాలు, తాళిబొట్టు కొనేస్తాను. బంధువులకు బట్టలు, ఆ విషయం పూర్తిగా మీరు అత్తయ్య చూసుకోండి. క్యాటరింగ్ ఇక్కడైతే చెప్పేశాను, కానీ యాదగిరిగుట్ట విషయం మాత్రం అక్కడికి వెళ్ళి అడగాలి. అవునవును, గుడిలో మండపం గురించి, పురోహితుడి గురించి, నాదస్వరం గురించి, క్యాటరింగ్ గురించి మాట్లాడాలి. గుర్తుంచుకోండి మామయ్య. ఇంకా బస్సు టాక్సీల గురించి అయితే నేను మాట్లాడేశాను. ఇంకా గుడ్. వాతావరణం కావలసినట్టుగానే ఉంది. పిచ్ అదిరింది. ప్లే మొదలుపెట్టి. ఏం చేయాలో గుర్తుందిగా. మీనాక్షి ఎక్కడ ఉంటుందో నీకు తెలుసు.
ఏదైనా దాచిపెట్టుకుని ఏ వెరగనట్టు ఎలా వెళ్ళాలో నీకు తెలుసు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళకి అనుమానం వచ్చేలాగా శ్రావణిచ్చిన ఈ లెటర్ దాచిపెట్టుకుని వెళ్తున్నట్టు వాళ్ళకి అనుమానం కలిగేలా ఉండాలి. నువ్వు వాళ్ళని దాటుకుని వెళ్లేలోగా వాళ్ళని నువ్వు ఏంటిది చూపించు అని అడిగి తీరాలి. సరేనా?